హర్ ఘర్ తిరంగా అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపునకు స్పందనగా ఒంగోలులో 700 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఒంగోలు భాష్యం విద్యాసంస్థల విద్యార్థులు మినీ స్టేడియం నుండి చర్చ్ సెంటర్ వరకు 2 కిలోమీటర్ల మేర 700 అడుగుల జాతీయ జెండాతో భారత్ మాతాకు జై అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. చర్చ్ సెంటర్లో జాతీయ జెండా ధరించిన విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ కార్యక్రమంలో రాయపాడి జగదీష్, భాష్యం విద్యాసంస్థల చైర్మన్ ఎం వెంకటరమణ जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहे तेरे जैसा कोई नहीं। मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही। माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम।
స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హర్ ఘర్ యాత్ర అని చెప్పి 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 700 అడుగుల జాతీయ జెండా ఈరోజు విద్యార్థి జేఏసీ భాష్యం విద్యా సంస్థ ఆధ్వర్యంలో చేయటం జరిగింది. ఎందుకంటే ఈరోజు భారతదేశం లౌకిక దేశం కాబట్టి భారతదేశం పక్కన ఉన్న దేశాలు బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, అదేవిధంగా పాకిస్తాన్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా ఈరోజు ప్రజలు అల్లాడిపోతున్నారు. కానీ భారతదేశ ఐక్యతగా ఈరోజు స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భాష్యం విద్యా సంస్థలు రామ్నగర్ ప్రిన్సిపాల్ ఎం వెంకటరమణ మాట్లాడుతున్నాను. మరి రేపు మనం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించుకోబోతున్నాము. ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగా అనే నినాదంతో ఇవాళ మా పాఠశాల విద్యార్థులందరూ కూడా వారికి ఉన్నటువంటి దేశభక్తిని చాటుతూ సుమారు 500 అడుగు పొడవైనటువంటి జాతీయ జెండాని చేతబూని మరి ఒంగోలు నగర పురవీధుల్లో మినీ స్టేడియం నుంచి కూడా ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా వారందరూ కూడా దేశభక్తిని చాటుకుంటూ భారత్ మాతా జై అనుకుంటూ నినాదాలు ఇస్తూ ఇవాళ వారి దేశభక్తిని చాటుతూ చర్చి సెంటర్ దాకా కూడా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఇందాక మన జగదీష్ గారు చెప్పినట్టుగా ప్రపంచం అల్లకల్లోలం అవుతున్నటువంటి తరుణంలో కూడా భారతదేశం 78 సంవత్సరాల పాటు 77 వసంతాల పాటు ప్రజాస్వామ్యాన్ని విజయవంతంగా కాపాడుకుంటూ మున్ముందు మనం అడుగులు వేస్తున్న ఈ తరుణంలో మరి ఈ చిన్నారి విద్యార్థులు ఎవరైతే రాబోయే తరానికి కాబోయే పౌరులు వారు అవుతారో వారందరిలో కూడా ఈ దేశభక్తిని పెంపొందించే దిశగా భాష్యం విద్యా సంస్థలు ప్రతి ఏడాది కూడా ఈ యొక్క ర్యాలీని మేము నిర్వహిస్తున్నాము. ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నందుకు చాలా మరి భారతదేశ పౌరుడిగా నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఒంగోలు నగర ప్రజలకి, మా విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.